అందరికీ నమస్కారం. వర్షాకాలంలో తినకూడని ఆహార పదార్థాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వర్షాకాలం వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది కాబట్టి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే మన ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా బ్యాక్టీరియా, ఫంగస్ చాలా వేగంగా పెరుగుతాయి. కొన్ని కూరగాయలు త్వరగా చెడిపోతాయి లేదా వాటిలో హానికరమైన బ్యాక్టీరియా పెరుగుతుంది. వాటిని తినడం వల్ల మన జీర్ణ వ్యవస్థకు హాని కలుగుతుంది. అందువల్ల వర్షాకాలంలో కొన్ని కూరగాయలను తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉన్నారు. అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేసి కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. మొదటిది క్యాబేజీ. వర్షాకాలంలో క్యాబేజీ తినకపోవడమే మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే దాని పొరల మధ్య తేమ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా కీటకాలు, బ్యాక్టీరియా పెరుగుతాయి. వర్షాకాలంలో క్యాబేజీ తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ లేదా విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి వీటిని వర్షాకాలంలో తినకపోవడమే బెటర్. ఇక రెండవది క్యాలీఫ్లవర్. క్యాబేజీ లాగానే క్యాలీఫ్లవర్ కూడా వర్షాకాలంలో తినడం మంచిది కాదు. ఎందుకంటే వీటిలో కూడా తేమ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వాటిలో బ్యాక్టీరియా, పురుగులు పెరిగే అవకాశం ఉంది. వర్షాకాలంలో క్యాలీఫ్లవర్ తినడం వల్ల జీర్ణ సమస్యలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మూడవది బెండకాయ. బెండకాయ వర్షాకాలంలో బెండకాయ తింటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ సీజన్లో వాటిపై తేమ, బ్యాక్టీరియా సులభంగా పేరుకుపోతుంది. అంతేకాకుండా అవి త్వరగా కుళ్ళిపోతాయి. అంతేకాకుండా దానిలో ఫంగస్ పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో లేడీ ఫింగర్ తినకుండా ఉండాలి. ఇక ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ వర్షాకాలంలో వాటికి దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే ఈ ఆకుకూరలు వర్షాకాలంలో కీటకాలతో నిండిపోయి తేమగా ఉంటాయి. ఆకులపై ఫంగస్ కూడా పెరుగుతుంది. అందువల్ల వర్షాకాలంలో వాటికి దూరంగా ఉండాలి. ముల్లంగి. వర్షాకాలంలో ముల్లంగి కూడా తినకూడదని కూరగాయ. ఎందుకంటే ముల్లంగి భూమిలో పెరుగుతుంది. కాబట్టి వర్షాల కారణంగా నేలలోని సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా దానిలో చేరే అవకాశం ఉంది. ఇది జీర్ణ సమస్యలకు దారి తీయవచ్చు. కాబట్టి ఈ సీజన్లో వాటిని తినకపోవడమే మంచిది. ఇక సీ ఫుడ్ అస్సలు తినకూడదు. వర్షపు వాతావరణ పరిస్థితుల్లో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు పెరుగుదల కారణంగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధులకు దారితీస్తాయి. అందుకే వర్షాకాలంలో సీ ఫుడ్కు దూరంగా ఉండడం మంచిది. చేపలు, రొయ్యలు వంటి సముద్రపు ఆహారంలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ సమయం సముద్ర జీవుల పునరుత్పత్తిలో పాల్గొనే కాలం. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. పాల ఉత్పత్తులు. వర్షాకాలంలో పాల ఉత్పత్తుల వినియోగం కూడా ప్రమాదకరం. ముఖ్యంగా చాలా రోజులు నిల్వ ఉంచిన పాల ఉత్పత్తులు అనారోగ్యం కలిగిస్తాయి. పాల ఉత్పత్తులు తేమతో కూడిన వాతావరణం హానికరమైన బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది. ఇది పాల ఉత్పత్తుల్లో ఎటువంటి ఆటంకం లేకుండా వృద్ధి చెందుతుంది. స్ట్రీట్ ఫుడ్స్ చాలా రుచికరంగా ఉంటాయి. కానీ అవి అనారోగ్యానికి కూడా దారితీస్తాయి. ఎందుకంటే ఈ కాలంలో ఈగలు వ్యాధులకు వ్యాప్తి చేస్తే ఇతర కీటకాలు పెరిగిపోతాయి. ఇవి స్ట్రీట్ ఫుడ్పై ఎక్కువగా వాలుతూ ఉంటాయి. వ్యాపారులు వాటిని నిత్యం దూరంగా ఉంచలేరు. కాబట్టి వాటిని తినకపోవడమే మంచిది. నీరు కూడా కలుషితమవుతుంది. ఆ నీటిని ఈ ఫుడ్స్ తయారీలో వాడవచ్చు. ఇలా తయారు చేసిన ఆహారాలు తింటే డైజెస్టివ్ ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి ప్రమాదాలు పెరుగుతాయి. చేతులు కడుక్కోకుండా అపరిశుభ్రత పద్ధతుల్లో చేసే ఆహారాల జోలికి వెళ్ళకపోవడమే మంచిది అంటున్నారు నిపుణులు. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే
ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.